the first question from the reasoning. So question వచ్చేసి if 4 is subtracted from each odd digit and 1 is added to each even digit in the number అని ఇచ్చారు. ఒక నెంబర్ లో పర్టికులర్ గా ఆడ్ డిజిట్స్ కి ఈవెన్ డిజిట్స్ కి చేయాల్సిన ఆపరేషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏం చేయమన్నారు, ఆడ్ డిజిట్స్ అన్నిట్లోంచి 4 ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. సో ఆడ్ డిజిట్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం. 9 ఒక ఆడ్ డిజిట్, 7, 5. సో మొత్తం మీద 3 ఆడ్ డిజిట్స్ ఉన్నాయి. ఈ ఆడ్ డిజిట్స్ అన్నిట్లోంచి 4 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 9 - 4 అంటే వచ్చేది 5, 7 - 4 అంటే 3 అవుతుంది. మళ్ళీ ఈవెన్ కదా, 5 - 4 1, మిగిలే రెండు ఈవెన్ నెంబర్స్ అవుతాయి. సో ఈవెన్ డిజిట్స్ అన్నిట్లోంచి 1 ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు, 1 ని యాడ్ చేయమన్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి 5 అవుతుంది. 6 + 1 7, 8 + 1 9, 2 + 1 3. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లో రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని జరుగుతున్నాయి అన్నారు. 3 2 టైమ్స్ రిపీట్ అయింది, 5 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి, బోత్ 3 and 5. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. The following are two findings of a 1-year-long survey conducted on the employees of company K అని ఇచ్చారు. ఒక కంపెనీ మీద చేసిన సర్వే గురించి ఇచ్చారు. Every time an employee is rewarded for his or her work, he or she has performed better for at least next 2 months అని ఇచ్చారు. నెక్స్ట్ 2 months కి ఎంప్లాయీకి ఎవరైతే రివార్డ్ ఇస్తారో, రివార్డ్ ఇచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ నెక్స్ట్ 2 months వరకు ఆ ఇంపాక్ట్ ఉంటుందని ఇచ్చారు. The performance of none of the employee of company K has improved in the past 10 months అన్నారు. లాస్ట్ 10 months నుంచి అసలు బెటర్ ఇంప్రూవ్మెంటే లేదు అని ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ అన్నారు. దీని నుంచి ఏమి ఇన్ఫర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో దేర్ ఆర్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ బీయింగ్ రివార్డెడ్ విచ్ ఎఫెక్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అని ఇచ్చారు. సో అక్కడ రివార్డింగ్ గురించే మాట్లాడారు, అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదో తెలీదు, చెప్పడానికి లేదండి. More than 90% of company K's employees work to their highest potential only when they are rewarded అన్నారు. 90% అని పర్సంటేజ్ గురించి మాట్లాడలేదు. సో సెకండ్ది కూడా తీసుకోవడానికి లేదు. థర్డ్ది చూడండి, నో ఎంప్లాయీ హ్యాస్ బీన్ రివార్డెడ్ ఫర్ హిస్ ఆర్ హర్ వర్క్ ఇన్ ద లాస్ట్ 2 quarters అని ఇచ్చారు. సో 9 months నుంచి జరగట్లేదు అంటే, 10 months నుంచి లేదు అంటే, 2 quarters నుంచి లేదన్నే కదా, 6 months కూడా లేదన్నే కదా. సో రెండింటిని కలిపి బేస్ చేసుకుంటే థర్డ్ ఆప్షన్ అనేది సరిపోతుందండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, there is a puzzle. There are 8 members who are living on 8 different floors అని ఇచ్చారు. సో 8 members కి 8 different floors, 8 7 6 5 4 3 2 and 1. సో 8 members కి 8 floors ఇవ్వాలి. The first point is P lives on an even number floor అని ఇచ్చారు. సో P అనే పర్సన్ కి ఈవెన్ ఫ్లోర్ ఇవ్వాలి, అయితే టాప్ మోస్ట్ ఫ్లోర్ కాదు అన్నారు. సో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 6th floor, 4th floor, 2nd floor ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో ఉన్న ప్రయారిటీస్ లో 6th అని ఒక కండిషన్ తీసుకుంటున్నాను, సెకండ్ పాసిబిలిటీలో 2nd floor తీసుకుంటున్నాను P అనే పర్సన్ ని. ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ L and P అని ఇచ్చారు. సో 1 2 3 ఇక్కడికి L అనుకుంటే ఈ పాసిబిలిటీలో 1 2 3 ఇక్కడికి L అనే పర్సన్ వస్తారు. ద నెక్స్ట్ కండిషన్ ఇస్ R లివ్స్ ఇమీడియట్లీ బిలో L అని ఇచ్చారు. సో R అనే పర్సన్ ఎలా ఉంటున్నారంటే L కి ఇమీడియట్ గా కింద వస్తున్నారు. సో R lives immediately below L అని ఇచ్చారు. ద నెక్స్ట్ కండిషన్ ఓన్లీ 2 people are living between R and M అని ఇచ్చారు. సో R కి M కి మధ్యలో 2 members ఉండాలి. సో 1 and 2 ఇక్కడికి M అనే పర్సన్ వస్తారు. అండ్ కమింగ్ టు దిస్ కండిషన్, బాటమ్ లో కుదరట్లేదు కాబట్టి టాప్ ప్లేస్ కి వెళ్తున్నా, 1 2 ఇక్కడికి M అనే పర్సన్ ని ప్లేస్ చేశాను. ద నెక్స్ట్ కండిషన్ చూడండి, K lives immediately above Q అని ఇచ్చారు. సో Q కి ఇమీడియట్ గా పైన వచ్చే పర్సన్ K అవ్వాలి. K lives immediately above Q. సో 2 persons కి ప్లేస్ కనుక చెక్ చేస్తే 8 and 7th ఖాళీ ఉంది. సో K and Q ని ప్లేస్ చేసిన. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేయాల్సి వస్తే 4th and 3rd ఖాళీగా ఉందిగా, సో K and Q అని పెడుతున్నా. నెక్స్ట్ పాయింట్ లో చూడండి, దెర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ Q and R యాజ్ బిట్వీన్ R and O. సో పర్సన్స్ ఎక్కడెక్కడ ఖాళీ ఉండాలి, సేమ్ ఉండాలి అంటే Q and R కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో అంతే మంది R కి O కి మధ్యలో ఉండాలి అని ఇచ్చారు. సో Q and R కి మధ్యలో ఒక పర్సన్ ఉన్నారు అంటే R and O కి మధ్యలో 1 పర్సన్ ఉండాలి. సేమ్ కండిషన్ ఇటు పక్క అప్లై చేయాలంటే కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా. సో దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ కేస్ అండి. ఇంకా మనకి పర్సన్స్ లో మిగిలిపోయిన 8th పర్సన్ డేటాలో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి ఫస్ట్ ఫ్లోర్ ఇద్దాం, ఇట్ ఈస్ N. ఇప్పుడు క్వశ్చన్స్ కి రండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 6 అని ఇచ్చారు. 6th ఫ్లోర్ లో ఉండే పర్సన్ L అవుతారు. ఆప్షన్ నెంబర్ 3. యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ 4 ఆర్ అలైక్, ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. సో R to P చెక్ చేస్తే R నుంచి P గ్యాప్ ఆఫ్ 2 persons ఉన్నారు. N to K ఇచ్చారు, N నుంచి K కి గ్యాప్ ఆఫ్ 2 persons అండి. Q to L
క్యూ నుంచి ఎల్ కి గ్యాప్ ఆఫ్ 2 పర్సన్స్ ఉన్నారు. ఎల్ టు ఓ ఇమీడియట్ నైబర్స్ ఉన్నారు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 అండి. ఇఫ్ ఎల్ అండ్ పి ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ అని ఇచ్చారు. సో ఎవరి ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయాలి అంటే ఎల్ అండ్ పి. సో ఇక్కడికి పి వస్తారు, ఈ ప్లేస్ కి ఎల్ వస్తారు. అండ్ దెన్ కే అండ్ ఎం ని కూడా ఇంటర్చేంజ్ చేయమన్నారు. సో ఈ ప్లేస్ లోకి ఎం వస్తే ఇక్కడికి కే అనే పర్సన్ వస్తారు. ఇప్పుడు అడిగింది హూ ఈస్ లివింగ్ బిట్వీన్ ఎం అండ్ ఎల్ అన్నారు. సో ఎం కి ఎల్ కి మధ్యలో ఎవరు వస్తున్నారంటే క్యూ అనే పర్సన్ కదా, సెకండ్ ఆప్షన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కే అండ్ ఎన్ అన్నారు. కే కి ఎన్ కి మధ్యలో క్యూ అండ్ పి ఉన్నారు. ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్ నెంబర్స్ డస్ ఓ లివ్ అన్నారు. 7th ఫ్లోర్ లో ఉంటున్నారు కదా, ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఎ క్వశ్చన్ బేస్డ్ ఆన్ క్రిటికల్ పార్ట్. చూడండి ఒకసారి డేటాలో ఏమి ఇచ్చారో. సో ఫస్ట్ పాయింట్ కనుక చూస్తే, the government of state D was recently criticized for accepting a proposal as per which schools in the state will not conduct exams up to standard 9. Rather, schools will promote all the students up to standard 9, and from standard 9 onwards the students would either be passed or failed depending upon their marks in the examination. సో ఏం చేసిందంటే ఒక గవర్నమెంట్ 9th స్టాండర్డ్ వరకు అసలు ఎగ్జామ్స్ ఏమీ పెట్టకుండా 9th తర్వాత నుంచి ఎగ్జామ్స్ పెడతారు. సో 9th స్టాండర్డ్ వరకు అందరినీ ప్రమోట్ చేసుకుంటూ వస్తారు. 9th తర్వాత మాత్రం వాళ్ళు రాసిన మార్క్స్ బట్టే వాళ్ళని పాస్ చేయాలా ఫెయిల్ చేయాలన్నది చూస్తారని ఒక ఫస్ట్ పారాగ్రాఫ్ లో చెప్పారు. సో ఇప్పుడు క్వశ్చన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే నాట్ బి ఎ రీజన్ ఫర్ ద క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ డి ఫర్ యాక్సెప్టింగ్ ద ప్రపోజల్ అన్నారు. నాట్ బి ఎ రీజన్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ గా టాలీ అవ్వకుండా ఉండే ఆప్షన్స్ ని సెర్చ్ చేయాలండి. Students learn to write exam papers in a stipulated period of time with practice of solving exam papers over the years, and many students may not be able to grasp this directly to the standard 9 అని ఇచ్చారు. సో ఈ పాయింట్ అనేది దాన్ని సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్ 9 నుంచి ఎగ్జామ్స్ పెట్టడం అన్నది కరెక్ట్ అని సపోర్ట్ చేస్తుంది. మనకు కావాల్సింది నాట్ ద రీజన్ అన్నారు. సో ఫస్ట్ తీసుకోవడానికి లేదు. సెకండ్ ఆప్షన్ చూడండి, స్టడీస్ సజెస్ట్ దట్ స్టూడెంట్స్ బికమ్ లెస్ ప్రోన్ టు ఎగ్జామ్ యాంగ్జైటీ అండ్ ఎగ్జామ్ ఫార్ fear when they get used to passing exams over the years as compared to when they do not appear for an exam at all అన్నారు. అసలు ఎగ్జామే రాయకపోతే కనుక వాళ్ళ ఎగ్జామ్ ఫియర్ పోతుంది అన్నారు. ఇది కూడా సపోర్టింగ్ లైన్ కదా, తీసుకోకూడదు. Experts suggest that the special needs of children can be adequately assessed through evaluation of their exam papers, and early assessment helps initiate early interventions and monitor progress through exams అన్నారు. ఇది కూడా సపోర్టింగ్ లైనే, మనకి ఇది కూడా పనిచేయదండి. Several parents have raised concern that students could not be willing to pay attention in class and retain the information because they do not have to write exams అన్నారు. ఎగ్జామ్స్ రాసే పని లేదు కాబట్టి క్లాసెస్ వినరు అని చెప్పి రెక్లెస్ గా ఉంటారని ఇచ్చారు. అయితే దానికి అపోజ్ చేస్తున్న స్టేట్మెంట్ ఎక్కడుందంటే 4th ఆప్షన్ లోనే ఉంది కదా. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, we have a puzzle here. There are 12 people who are sitting in 2 parallel rows అని ఇచ్చారు. ఎవరెవరు కూర్చుంటున్నారంటే రో 1 లో కూర్చున్న వాళ్ళందరూ దే ఆర్ ఫ్రమ్ జే టు ఓ. వాళ్ళందరూ ఎట్టున్నారు అంటే దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. అండ్ ద పర్సన్స్ ఇన్ రో 2 దే ఆర్ ఫ్రమ్ యూ టు జెడ్, దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని కండిషన్ ఇచ్చారు. సో ఎదురు బదురుగా కూర్చుంటారు కదా. కండిషన్స్ లో ఫస్ట్ పాయింట్ కి రండి. M sits 4th to the left of J అన్నారు. J కి 4th లెఫ్ట్ లో M రావాలి. సో J అనే పర్సన్ ఇక్కడ ఉంటే 1 2 3 ఇక్కడికి M అనే పర్సన్ వస్తారు. సో టాప్ ప్లేసెస్ రివీల్ అయినాయి కాబట్టి బాటమ్ కూడా తీసుకోవచ్చుగా. 1 2 3 4 అండ్ 5. ఇంకొక పర్సన్ కి ప్లేస్ ఉందండి. ఏదర్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ M తీసుకోవచ్చు, లేదా టు ద రైట్ సైడ్ ఆఫ్ J తీసుకోవచ్చు. సో నెక్స్ట్ కండిషన్ కి రండి. ద వన్ ఫేసింగ్ J సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ Y అని ఇచ్చారు. సో జైన్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా ఉన్నారట, వై కి థర్డ్ లెఫ్ట్ లో ఉన్నారు అన్నారు. సో వై అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 సరిపోతుందిగా కండిషన్. ద వన్ హూ ఇస్ ఫేసింగ్ జే సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై సరిపోతుందండి. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ వై అండ్ యూ వేర్ యూ డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అని ఇచ్చారు. సో వై కి యూ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉండాలి. అయితే కండిషన్ ఇస్ గివెన్ దట్ యూ డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. సో వై ఇక్కడ ఉన్నారు, యూ నటు కనుక తీసుకుంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ అవుతారు. అలా రాకూడదు కాబట్టి యూ అనే పర్సన్ లెఫ్ట్ సైడ్ కే వస్తారు. ఇక్కడికి యూ అనే పర్సన్ ని తీసుకుంటున్నాను. ద వన్ ఫేసింగ్ జెడ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే అని ఇచ్చారు. జెడ్ డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. జెడ్ ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా ఉండాలి, కే కి సెకండ్ రైట్ లో ఉండాలి. సో జెడ్ ని ఇక్కడ తీసుకుంటే కే కి సెకండ్ రైట్ పెట్టడానికి లేదు. జెడ్ ని ఇక్కడ తీసుకుంటే కే కి సెకండ్ రైట్ పెట్టడానికి ఛాన్స్ లేదు. సో జెడ్ ఇక్కడ కుదరట్లేదు. అంటే ఓన్లీ ప్లేస్ అవైలబుల్ టు ప్లేస్ జెడ్ ఏంటి అంటే
ఆ ఒక్క కండిషనేగా సరిపోతుంది. సో ఇక్కడికి జెడ్ ని తీసుకుంటే జెడ్ ని ఫేస్ చేసే పర్సన్ కే కి సెకండ్ రైట్ లో సరిపోతున్నారు. అయితే జెడ్ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండకూడదు అన్నారు. సో డెఫినెట్ గా ఈ 2 ప్లేసెస్ కూడా మనం ఇచ్చేసుకోవాలి. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ ఓ. సో 1 అండ్ 2 ఇక్కడికి ఓ అనే పర్సన్ వస్తారు. ద వన్ ఫేసింగ్ కే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. కే ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా ఉన్నారంట, ఎక్స్ కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు అన్నారు. ద వన్ ఫేసింగ్ కే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. వి ఇస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జెడ్ అన్నారు. జెడ్ పక్కన వి ఉండకూడదు, అంటే ఈ ప్లేస్ లోనేగా వి వస్తారు. లాస్ట్ పాయింట్ ఇస్ ఎల్ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అన్నారు. ఎం పక్కన ఎల్ ఉండకూడదు, అంటే ఎల్ అనే పర్సన్ ఇక్కడికి రావాలి. సో మనకి మిగిలిపోయిన 6th పర్సన్స్ 2 లైన్స్ లో రాస్తే సరిపోతుంది అనుకుంటా. ఇక్కడ మిగిలిపోయింది డబ్ల్యూ అనే పర్సన్. సో డబ్ల్యూని ప్లేస్ చేసాం. పైన ఆగిపోయిన పర్సన్ ఎన్ కదా, సో ఎన్ అనే పర్సన్ ఇక్కడ ఫిల్ చేద్దాం. క్వశ్చన్స్ కి రండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ వి అని ఇచ్చారు. విని ఫేస్ చేసే పర్సన్ ఎవరున్నారు ఇక్కడ అని అడుగుతున్నారు. కే అనే పర్సన్ కదా, ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రిప్రజెంట్స్ ద పీపుల్ సిట్టింగ్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద రోడ్స్ అన్నారు. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఎవరున్నారని అడుగుతున్నారు. ఓఎండబ్ల్యూఎక్స్ ఉండాలి. ఆప్షన్ సెకండ్ సరిపోతుంది చూడండి, ఓఎంఎక్స్డబ్ల్యూ. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ ఎన్ అన్నారు. ఎన్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. కే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఇమీడియట్ లో ఉన్నారు, సెకండ్ అవడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఎన్ అండ్ జే అన్నారు. అది కూడా ఫాల్స్ అండి. వి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ఫేసింగ్ ఎన్ అన్నారు. వికి నైబర్ గా ఎన్, వి ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద వన్ ఫేసింగ్ ఎన్. సరిపోతుంది కదా. ఏ ఆన్సర్ అంటే ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్టివ్ టు ద ఇన్ఫర్మేషన్ అన్నారు. సో కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. జే ఫేసెస్ జెడ్ అని ఇచ్చారు. కరెక్టేగా, సెకండ్ ఆప్షన్ లోనే ఆన్సర్ ఉందండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ ఫేసింగ్ ఎల్ అన్నారు. ఎల్ ని ఫేస్ చేసే పర్సన్ కి సెకండ్ రైట్ లో వచ్చే పర్సన్ వై అవుతారు. ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ క్వశ్చన్స్ ఆన్ క్రిటికల్ పార్ట్. ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. సో డేటాలో ఇచ్చింది ఏంటి అంటే, లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కాజెస్ ద డిసీజ్ క్రిటోసిస్ యాజ్ ఇట్ డిక్రీజెస్ ద secretion of hormone X, while body can endure the level of hormone X dropping to half the required number of micrograms, its levels dropping to 23 micrograms needs immediate medical attention అని ఇచ్చారు. సో ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఒక డిసీజ్ వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే హార్మోన్స్ లెవెల్స్ అన్ని తగ్గిపోతూ వస్తాయి అన్నారు. 23 దాకా వస్తే మాత్రం కంపల్సరీ మెడికేషన్కి వెళ్ళిపోవాలని ఇచ్చారు. సో ఇప్పుడు అడిగేది దీని నుంచి ఏమి కంక్లూడ్ చేసి చెప్పొచ్చు అని అడుగుతున్నారండి. 46 micrograms is exactly half of the amount of hormone X required daily by the body అన్నారు. డైలీ ఎంత కావాలన్నది చెప్పలేదు. In a patient with hormone X at level X level at 23 micrograms, if administered another 23 micrograms would bring the level to absolute normal అన్నారు. 23 ప్లస్ 23 చేస్తే అబ్సల్యూట్ నార్మల్ అన్నది మనకు కన్ఫర్మ్ గా తెలియదు. సో సెకండ్ ది కన్సిడర్ చేయలేమండి. యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆన్ షార్ట్ టర్మ్ కెనాట్ కాజ్ క్రెటోసిస్ ఈవెన్ టు ఏ మైనర్ ఎక్స్టెంట్ అన్నారు. ఓవర్ డోసేజ్ వల్ల అవుతుంది అన్నారు, కానీ షార్ట్ టర్మా లాంగ్ టర్మా అన్నది చెప్పలేదు. సో అది కూడా తీసుకోవడానికి లేదండి. A patient can be said to have keratosis only if his or her hormone X levels are 23 micrograms or less అన్నారు. ఇదేగా పైనంతా చెప్పింది. 23 micrograms కన్నా తక్కువ అయిపోతే డేంజర్ లోకి వెళ్ళిపోతున్నట్టు, అంటే ఆ డిసీజ్ వచ్చినట్టు. సో చెప్పింది 4th పాయింట్ లో ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారు. లాజిక్ చెక్ చేద్దాం చూడండి ఏమి ఇచ్చారో. సో ఫస్ట్ ఇన్పుట్ లో 23 కైనెటిక్, అమౌంట్ 64, నేచర్ 71, 58 ఓపియం, వర్డిక్ట్ 96 ఎల్డర్లీ అని 15 కనిపించింది. అయితే ఫస్ట్ స్టెప్ లో కనుక అబ్జర్వ్ చేస్తే ఓపియం అనే వర్డ్ ని తీసుకొచ్చి రాశారండి. సో ఓపియం ఏంటి అంటే, ఉన్న వర్డ్స్ అన్నిట్లోనూ ఓవెల్స్ లో ఉన్న లాస్ట్ టర్మ్ అండి. ఏఈఐఓయులో లాస్ట్ వచ్చే ఓవెల్ ఏదైతే ఉందో స్టార్ట్ అయ్యే వర్డ్, దాన్ని తీసుకొచ్చి రాశారు. ఇంకో దాంతో పాటు ఈవెన్ నెంబర్ లో, సో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి చెక్ చేస్తే 58, 64, 96 ఈవెన్ నెంబర్స్ లో ఉన్న లీస్ట్ ఈవెన్ నెంబర్ ని రాశారు. ఓవెల్స్ లో ఉన్న లాస్ట్ ఓవెల్ వర్డ్, ఈవెన్ నెంబర్స్ లో ఉన్న లీస్ట్ ఈవెన్ నెంబర్ ని రాశారు. అంటే ఒక స్టెప్ లో 2 ఎలిమెంట్స్ ని మార్చారు. సెకండ్ స్టెప్ కి రండి. ఓపిఎం కదా, దానికన్నా ముందు వచ్చిన ఓవెల్ తో ఏముందంటే ఎల్డర్లీ ఉంది. సో ఎల్డర్ ని తీసుకొచ్చి రాశారు. మరి అటుపక్క నెంబర్ లో 58 తర్వాత సెకండ్ హైయెస్ట్ ఈవెన్ నెంబర్ 64 తీసుకొచ్చి రాశారు. సో ఎల్డర్లీకి ముందు వచ్చే ఓవెల్ తో ఉన్న వర్డ్
అమౌంట్. సో దాని తర్వాత వచ్చింది హైయెస్ట్ ఈవెన్ వాల్యూ. సో ఫస్ట్ ఈవెన్స్ అండ్ ఓవెల్స్ రాశారు. ఇంకా తర్వాత తీసుకోవాల్సింది ఆడ్ అండ్ కన్సనెంట్స్ తీసుకోవాలి. సో తర్వాత తీసుకొచ్చేసరికి ఆడ్ నెంబర్ తీసుకొచ్చి రాశారు. 15 తీసుకొచ్చారు. ఆఫ్టర్ దట్ కన్సనెంట్ ని రాశారు. సో ఇలాంటి అరేంజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ ఓవెల్స్, ఈవెన్ నెంబర్స్, తర్వాత కన్సనెంట్స్ అండ్ ఆడ్ నెంబర్స్ తీసుకుంటూ వెళ్ళాలి. సేమ్ లాజిక్ మీరు అప్లై చేయొచ్చు. మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కి వెళ్దాం. చూడండి ఏమి ఇచ్చారో. So in a recent performance appraised done by company X, more than 70% of the employees were found to be underperforming అని ఇచ్చారు. ఏమని ఇచ్చారండి? రీసెంట్ పర్ఫార్మెన్స్ ఏదో జరిగింది. అందులో వీరు చూసిన పాయింట్ ఏంటి అంటే 70% కనుక అండర్ పర్ఫార్మింగ్ లో ఉన్నారు అని ఇచ్చారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోలేదని ఇచ్చారు. ఐ థింక్ దట్ ద restructuring done by the company in the previous year is responsible for the underperformance of the employees. HR manager of company X అని ఇచ్చారు. ఇలా జరగడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే రీస్ట్రక్చరింగ్ చేశారట. సో దానివల్ల వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పి ఒక హెచ్ఆర్ మేనేజర్ చెప్పారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వీకెన్స్ ద స్టేట్మెంట్ ఆఫ్ హెచ్ఆర్ మేనేజర్ ఆఫ్ కంపెనీ ఎక్స్ అని ఇచ్చారు. సో ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో దానికి నెగిటివ్ సెన్స్ లో వచ్చేది ఎక్కడుందో చెక్ చేయాలి. The number of projects in company X increased by 60% this year, thereby increasing the burden on the existing employees అన్నారు. ఇది కూడా దానికి పాజిటివ్ గా ఉంది. The incentives linked to performance were abolished and restructuring, creating dissatisfaction among employees అన్నారు. సో పర్ఫార్మెన్స్ ని ఇన్సెంటివ్స్ మీద బేస్ చేసుకున్నది కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని తీసేయచ్చండి. అడిక్వేట్ ట్రైనింగ్ వాజ్ నాట్ ప్రొవైడెడ్ టు ద ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ లొకేషన్స్ ఆఫ్టర్ రీస్ట్రక్చరింగ్ అన్నారు. ఇక్కడ చెప్పిన పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే ట్రైనింగ్ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు, ట్రైనింగ్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ ఉంది అన్నారు. సో ఈ పాయింట్ సూటబుల్ గా ఉందండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. సో ఏమని ఇచ్చారు డేటాలో అంటే దెర్ ఆర్ 7 ఫ్రెండ్స్ హు ఆర్ విజిటింగ్ 7 డిఫరెంట్ కంట్రీస్ అని 7 కంట్రీ నేమ్స్ ఇచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. సో మండే నుంచి స్టార్ట్ చేస్తే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క వీక్ డే ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అడిషనల్ గా కంట్రీ నేమ్ ని కూడా ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ కి వెళ్దాము. ద ఫస్ట్ కండిషన్ ఇస్ ఆర్ విజిట్స్ ఆన్ థర్స్డే అని ఇచ్చారు. సో ఆర్ అనే పర్సన్ ఏ రోజు విజిట్ చేస్తారంటే హిల్ బి విజిటింగ్ ఆన్ థర్స్డే అని ఇచ్చారు. సో ఆర్ కి థర్స్డే ఇచ్చాం. అండ్ దెన్ ఓన్లీ 2 పీపుల్ విజిట్ బిట్వీన్ ఆర్ అండ్ జర్మనీ అన్నారు. సో ఆర్ కి జర్మనీకి మధ్యలో ఓన్లీ 2 మెంబర్స్. సో మండే జర్మనీ అనుకుంటున్నాం. ఈస్ దిస్ ద ఓన్లీ పాసిబిలిటీ అంటే ఇంకోటి కూడా తీసుకోవచ్చుగా. ఆర్ 1 అండ్ 2 ఇక్కడికి జర్మనీ తీసుకుంటున్నాను ఫర్ సండే అండి. నెక్స్ట్ కండిషన్ కి రండి. ఓన్లీ 4 పీపుల్ విజిటెడ్ బిట్వీన్ జర్మనీ అండ్ వి. సో 1 2 3 ఇక్కడికి 4 అయితే సాటర్డేకి వి అనే పర్సన్ రావాలి. సేమ్ కండిషన్ ఇటు అప్లై చేయాలిగా. 1 2 3 4 అంటే ట్యూస్డే వచ్చే పర్సన్ వి అవుతారు. ద నెక్స్ట్ పాయింట్ ద వన్ హూ విజిట్స్ మలేషియా విజిట్స్ ఇమీడియట్లీ బిఫోర్ వి అన్నారు. వి కన్నా ఇమీడియట్ గా ముందు వచ్చే పర్సన్ విజిట్స్ మలేషియా. సేమ్ కండిషన్ అండి. వి కన్నా ముందు వచ్చే పర్సన్ విజిట్స్ మలేషియా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కి రండి. ఓన్లీ 2 పీపుల్ విజిట్ బిట్వీన్ మలేషియా అండ్ పి అని ఇచ్చారు. మలేషియాకి పికి మధ్యలో గ్యాప్ 2 పర్సన్స్ ఉండాలి. సో మలేషియా ఇక్కడ ఉన్నారు. సో 1 అండ్ 2 ఇక్కడికి పి అనే పర్సన్ వస్తారు. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలిగా. మలేషియా ఇక్కడ ఉన్నారు. 1 అండ్ 2 గ్యాప్ తో పి పెట్టడానికి దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. ఇందులోంచి ఆన్సర్ రావాలి. చెక్ చేసుకుందాం. ఎస్ విజిట్స్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ ద వన్ హూ విజిట్స్ మలేషియా అని ఇచ్చారు. మలేషియా తర్వాతే ఎస్ అనే పర్సన్ రావాలి. సో సాటర్డే ఆక్యుపైడ్ కాబట్టి సండేన మనం ఎస్ అనే పర్సన్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టాం. ద నెక్స్ట్ పాయింట్ అండి. యూ విజిట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వన్ హూ విజిట్స్ జపాన్ అని ఇచ్చారు. సో అక్కడ పాయింట్ ఏమి ఇచ్చారు. యూ విజిట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వన్ హూ విజిట్స్ జపాన్ అన్నారు. సో జపాన్ కి తర్వాత వచ్చే పర్సన్ యూ అవ్వాలి. సో వీళ్ళిద్దరిని వెంటనే కూర్చోపెట్టాలి. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో చెక్ చేద్దాం. జపాన్ యూ తీసుకోవచ్చు, ఒక పాసిబిలిటీ ఇక్కడ వస్తుంది. అది కాకుండా చెక్ చేస్తే థర్స్డే అండ్ ఫ్రైడే కూడా తీసుకోవచ్చు. కండిషన్ ఇచ్చారు యూ డస్ నాట్ విజిట్ మలేషియా అని. సో ఈ పాయింట్ కుదరట్లేదు కాబట్టి ట్యూస్డే అండ్ వెడ్నెస్డే తీసుకుంటున్నాను. ట్యూస్డే జపాన్ అయితే వెడ్నెస్డే మనం యూని తీసుకొచ్చి పెడుతున్నానండి. ఓన్లీ 3 పీపుల్ విజిట్ బిట్వీన్ జపాన్ అండ్ నేపాల్ అని ఇచ్చారు. సో జపాన్ కి నేపాల్ కి మధ్యలో 3 మెంబర్స్. సో 1 2 3 ఇక్కడికి నేపాల్ వస్తుంది.
ద నెక్స్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ లో ద వన్ హూ విజిట్స్ ఆస్ట్రేలియా విజిట్స్ ఇమీడియట్లీ బిఫోర్ చైనా అన్నారు. సో ఆస్ట్రేలియా చైనా సెట్ గా రావాలి. సో యు అండ్ ఆర్ఏగా పర్సన్స్, సో తీసేసుకుంటున్నాను ఆస్ట్రేలియా అండ్ చైనా. క్యూ డస్ నాట్ విజిట్ ఆన్ మండే అని ఇచ్చారు. మండే క్యూ ఇవ్వకూడదు అంటే ఫ్రైడేనేగా క్యూ ఇచ్చేది. సో డేటాలో మనకి మిగిలిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని మండే అలొకేట్ చేద్దాం. ఎవరు ఆగిపోయారు? టీ అనే పర్సన్ ఆగిపోయారు. సో కంట్రీస్ లో ఆగిపోయిన కంట్రీని తీసుకొచ్చి ఎస్కి అలొకేట్ చేద్దాం. ఇట్ ఈస్ ఇండియా అండి. సో క్వశ్చన్స్ కి రండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ పి ఇస్ రిలేటెడ్ టు జపాన్ అన్నారు. సేమ్ పర్సన్ కి సేమ్ కంట్రీ ఇచ్చారు. అంటే వి అనే పర్సన్ కి నేపాల్ ఇచ్చారు. అదే రిలేషన్ లో తీసుకొస్తే ఆర్ కి ఏం అవ్వాలి? చైనా అవ్వాలి కదా. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ టీ అన్నారు. టీ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అండి. టీ విజిట్స్ ఇమీడియట్లీ బిఫోర్ పి సరిపోతుంది కదా. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. ఎనీ ఆఫ్ ద టూ అని ఇవ్వాల, కానీ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని ఇచ్చారు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేయండి. టీ విజిట్స్ చైనా అన్నారు, లేదు కదా. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ ఇచ్చారు. యూ నుంచి ఫ్రైడే, యూ టు ఫ్రైడే అంటే ఆల్టర్నేట్ డే, టీ టు ట్యూస్డే అంటే ఇమీడియట్ డే. థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి, ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. క్యూ అండ్ థర్స్డే, సో అన్నిట్లోనూ సింగిల్ డే గ్యాప్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఆప్షన్స్ అండి. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ డస్ యూ విజిట్ ఏ కంట్రీ అన్నారు. వెడ్నెస్డే కదా, ఫస్ట్ ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ విజిట్స్ ఇండియా అన్నారు. ఎస్ అనే పర్సన్, ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. And then which of the following countries does Q visit అన్నారు. Q is visiting Malaysia, it is fifth option. So next questions are on statements and conclusions అండి. Some outputs are results అని ఇచ్చారు. Some outputs are results and then all the outputs are products. Outputs అన్ని products అవుతున్నాయి. All the products are yields అని ఇచ్చారు. Now see the conclusions. All outputs are yields అన్నారు. Outputs అన్ని yields అవుతున్నాయిగా. సో ఫస్ట్ వన్ is true. All results being yields is a possibility అన్నారు. పిక్చర్ తో పని లేదు, ఎందుకంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్, పాసిబిలిటీస్ ఆర్ ఆల్వేస్ ట్రూ. సో బోత్ ఆర్ ట్రూ అవుతుంది. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఆల్ ద క్రాఫ్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ అని ఇచ్చారు. సో ఆల్ ద క్రాఫ్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్. సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ మిషన్స్. No mission is a guide. కంక్లూజన్స్ కి రండి. సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ గైడ్స్ అన్నారు, అవ్వట్లేదుగా. నో ప్రాజెక్ట్ ఇస్ ఏ గైడ్ అన్నారు, చెప్పడానికి కూడా లేదు. అయితే అబ్జర్వ్ చేస్తే రెండు కంక్లూజన్స్ లోనూ సేమ్ వర్డ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అంటే ఇది ఎయిదర్ కేస్ అవుతుంది, విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ నెంబర్ 4 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో సమ్ అవుట్పుట్స్ ఆర్ రిజల్ట్స్ అని ఇచ్చారు. సమ్ అవుట్పుట్స్ ఆర్ రిజల్ట్స్. All the outputs are products and all the products are yields అని ఇచ్చారు. సో కంక్లూజన్స్ కి రండి. నో ప్రొడక్ట్ ఇస్ ఏ రిజల్ట్ అన్నారు, నో గురించి మాట్లాడడానికి లేదు. సో ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. ఆల్ ద ఈల్డ్స్ ఆర్ ప్రొడక్ట్స్ అన్నారు, అది కూడా చెప్పడానికి లేదు. సో నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ వైజ్ చెక్ చేసుకుంటే ఫిఫ్త్ ఆప్షన్ సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఆల్ క్రాఫ్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్. సో ఆల్ ద క్రాఫ్ట్స్ ఆర్ projects. Some projects are missions. No mission is a guide. Conclusions లో చూడండి. No guide is a craft అన్నారు, చెప్పలేం కదా. మే ఆర్ మే నాట్ కండిషన్. సమ్ మిషన్స్ ఆర్ క్రాఫ్ట్స్ అన్నారు, అది కూడా మే ఆర్ మే నాట్. సో నెయిదర్ అవుతుంది ఆన్సర్. ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. ద నెక్స్ట్ వన్ ఇస్ నో ప్రైస్ ఈస్ ఎ రేట్ అన్నారు. సో కండిషన్ ఇస్ బిట్వీన్ ప్రైస్ అండ్ రేట్. ఏ ప్రైస్ కూడా రేట్ అవ్వదు. ఆల్ ద రేట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్. నౌ సీ ద కంక్లూజన్స్. నో ఎక్స్పెన్స్ ఇస్ ఎ ప్రైస్ అన్నారు, కండిషన్ రేట్ కి ప్రైస్ కి ఉంది, ఎక్స్పెన్స్ గురించి చెప్పలేము. సో ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. ఆల్ ప్రైసెస్ బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. ప్రైసెస్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఎస్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. సో సెకండ్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఏ ఆప్షన్ సరిపోతుందంటే ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. దెన్ వీ హ్యావ్ క్వశ్చన్స్ ఆన్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. రిలేషన్ ఫ్రమ్ ఎల్ టు యూ అడుగుతున్నారు. ఎల్ నుంచి యూ వరకు రిలేషన్ తీసుకోవాలి అంటే సో బి టు ఎల్ తీసుకోవచ్చు, బి టు యూ. కంప్లీట్ ఈక్వేషన్ తీసుకుంటేనేగా వస్తుంది. సో ఇక్కడ రిలేషన్ రాయాలి అంటే యూ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి, వెరాస్ పి ఈజ్ ఈక్వల్ టు బి కింద తీసుకుంటే యూ నుంచి ఎల్ కి రిలేషన్ వస్తుంది. మనకు వచ్చిన రిలేషన్ లో యూ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ వస్తుంది. రివర్స్ లో ఇట్ ఈస్ ఎల్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ. కంక్లూషన్ లో లెస్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది, అంటే ఇది ఎయిదర్ కేస్ అవుతుంది కదా. ఆప్షన్ చెక్ చేసుకుంటే ఫిఫ్త్ ఆప్షన్ సరిపోతుందండి.
ద నెక్స్ట్ క్వశ్చన్ రిలేషన్ ఎక్స్ నుంచి కే వరకు అడుగుతున్నారు. సో ఎక్స్ టు కే అంటే డబ్ల్యూ టు ఎక్స్ వరకు తీసుకోవాలి, డబ్ల్యూ టు కే తీసుకోవాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్. సెకండ్ కంక్లూజన్ లో రిలేషన్ ఎల్ నుంచి డబ్ల్యూ వరకు అడుగుతున్నారు. సో ఎల్ టు డబ్ల్యూ అంటే డబ్ల్యూ టు సి, సి టు ఎల్ తీసుకోవచ్చు. రెండిట్లోనూ మనకి డబ్ల్యూ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ వస్తుంది. రివర్స్ లో ఇట్ ఈస్ ఎల్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ, ట్రూ కదా. సో సెకండ్ అలోన్ సాటిస్ఫైస్ అండి, విచ్ ఇస్ సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. ఆర్ నుంచి జే కి రిలేషన్ అడుగుతున్నారు. సో ఆర్ నుంచి జే కి అంటే ఇక్కడ రిలేషన్ తీసుకున్నట్లయితే జే ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ రావాలి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, కంపారిజన్ నాట్ పాసిబుల్. ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. సెకండ్ ని చెక్ చేద్దాం. ఎల్ నుంచి కే వరకు రిలేషన్. సో ఇక్కడ యూ టు ఎల్ కనబడుతుంది. నేను ఈక్వేషన్ లో రాయాల్సి వస్తే యూ ఇస్ గ్రేటర్ దాన్ ఎల్ తీసుకోవచ్చు. కే నుంచి ఎల్ వరకు అంటే కే ఈస్ గ్రేటర్ దాన్ ఎల్ వస్తుంది. రివర్స్ లో ఇట్ ఈస్ ఎల్ ఈస్ లెస్ దాన్ కే అన్నది ట్రూ కదా. సెకండ్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో రిలేషన్ ఫ్రమ్ డి టు ఎల్ అడుగుతున్నారు. డి నుంచి ఎల్ అంటే డి టు సి, సి టు ఎల్ అన్నిట్లోనూ గ్రేటర్ దానే ఉంది. సో గ్రేటర్ ట్రూ అవుతున్నప్పుడు ఈక్వల్ టు అవ్వదుగా. వన్ అలోన్ సాటిస్ఫైస్ అండి. ఆప్షన్ చెక్ చేసుకుంటే ఫోర్త్ ఆప్షన్ సరిపోతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిలేషన్ ఫ్రమ్ ఎస్ టు ఆర్ ఇచ్చారు. ఎస్ నుంచి ఆర్ వరకు చెక్ చేసుకోవాలి. సో ఎం ఉంది ఇక్కడ, ఆర్ టు ఎం, ఎం టు ఎస్ అన్నిట్లోనూ లెస్ దాన్ ఉంది. అంటే వీఆర్ హ్యావింగ్ రిలేషన్ దట్ ఆర్ ఇస్ లెస్ దాన్ ఎస్. రివర్స్ లో ఎస్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ అనేది ట్రూ కదా. సో ఫస్ట్ వన్ ఈస్ ట్రూ. కమింగ్ టు ద సెకండ్ కంక్లూషన్, వై నుంచి ఎస్ వరకు రిలేషన్ కావాలి. సో వై నుంచి ఎస్ వరకు అంటే ఇక్కడ ఎం టు ఎస్ రిలేషన్ ఉంది. అంటే దీన్ని ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం కింద రాయొచ్చు. అంటే మనకు వచ్చే రిలేషన్ ఎస్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై వస్తుంది. రివర్స్ లో ఇట్ ఈస్ వై ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. సో బోత్ ట్రూ అవుతున్నాయి కాబట్టి ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. కంపారిజన్స్ తీసుకుంటాం కదా. ఫస్ట్ కంపారిజన్ కి వెళ్దాం. 1 and 2 సెంటెన్స్ ని కంపేర్ చేద్దాం. 1 and 2 ని కంపేర్ చేస్తే కామన్ గా ఉన్న టర్మ్స్ ఏంటో చెక్ చేద్దాం. అర్బన్ పీపుల్ ప్రిఫర్ కార్స్ అని ఇచ్చారు. ప్రాఫిట్ ఫర్ అర్బన్ ఏరియాస్. కామన్ టర్మ్ ఇస్ అర్బన్ కదా. సో అర్బన్ కి కామన్ టర్మ్ తీసుకుంటున్నాను. సో అర్బన్ కి కామన్ గా ఉంది కాబట్టి అర్బన్ ని తీసేస్తున్నాం. సో 1 and 2 సెంటెన్స్ లోంచి మనకు వచ్చిన టర్మ్ అర్బన్ అండి. సో కామన్ గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేద్దాం. 2 సెంటెన్స్ లోంచి ఏబి ఇస్ కామన్. సో అర్బన్ ఇస్ కోడెడ్ యాజ్ ఏబి. సో నెక్స్ట్ కంపారిజన్ ఇస్ బిట్వీన్ 1 and 3. 1 and 3 ను కంపేర్ చేస్తే పీపుల్ అనే వర్డ్ కామన్ గా ఉంది. సో పీపుల్ ని స్ట్రైక్ ఆఫ్ చేద్దాం 1 and 3 నుంచి. సో పీపుల్ కామన్ గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేయండి. రెండిట్లోంచి విఏ ఇస్ కామన్. సో పీపుల్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ విఏ. నెక్స్ట్ కంపారిజన్ ఇస్ బిట్వీన్ 1 and 4 అండి. 1 and 4 ని కంపేర్ చేస్తే కామన్ టర్మ్స్ ఏమీ లేవనుకుంటా. సో 1 and 4 పనికిరాదు. నెక్స్ట్ కంపారిజన్ కి వెళ్తున్నాను బిట్వీన్ 2 and 3. 2 and 3 ని కంపేర్ చేస్తే ఫర్ కామన్ గా ఉంది. సో ఫర్ ని స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను. సో ఫ్రమ్ 2 and 3 ఫర్ అనే వర్డ్ కి కోడ్ వస్తుంది. కామన్ గా ఉన్న టర్మ్స్ ఏంటో చెక్ చేయండి. ZI ఇస్ కామన్. సో ZI ని తీసుకొచ్చి రాస్తున్నాను. కోడ్ ఫర్. నెక్స్ట్ కంపారిజన్ అండి 2 and 4 కి కంపేర్ చేస్తున్నాం. 2 ని 4 తో కంపేర్ చేస్తే కామన్ టర్మ్స్ ఏమీ లేవుగా. ప్రాఫిట్ ఇస్ కామన్. 2 and 4 లో ప్రాఫిట్ ఇస్ కామన్ అండి. సో 2 and 4 నుంచి ప్రాఫిట్ కి కోడ్ తీసుకుంటున్నాను. కామన్ గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేయండి. ఎన్పి ఇస్ కామన్. సో ప్రాఫిట్ ఈస్ కోడెడ్ యాజ్ ఎన్పి. ఇంకా లాస్ట్ కంపారిజన్ ఇస్ బిట్వీన్ 3 and 4. 3 and 4 లో కామన్ గా ఏమైనా టర్మ్స్ ఉన్నాయని చెక్ చేయండి ఒకసారి. ఎస్ 3 and 4 లో చెక్ చేస్తే హైక్ ఇస్ కామన్. సో 3 and 4 లో చెక్ చేస్తే హైక్ ఇస్ కామన్. సో హైక్ కి కోడ్ రాస్తున్నాను. సో హైక్ ఇన్ స్ట్రైక్ ఆఫ్ చేద్దాము. కామన్ టర్మ్ ఏమున్నాయండి రెండిట్లోనూ. సిడి ఇస్ కామన్. సో ఇక్కడికి కంపారిజన్స్ అయిపోయినాయి. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ లో కనుక చూస్తే ప్రిఫర్ కార్స్ అని కనిపిస్తుంది. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ ప్రిఫర్ ఆర్ కార్స్. దీనికి కోడింగ్ ఏమి ఇవ్వచ్చండి. ఎయిదర్ ఎల్ఎం ఆర్ ఈజీ కింద తీసుకోవచ్చు. ఎల్ఎం ఆర్ ఈజీ కింద తీసుకోవచ్చు. సెకండ్ సెంటెన్స్ లో ఏరియాస్ ఒకటే మిగిలింది. సో ఏరియాస్ క్యాన్ బి కోడెడ్ యాజ్ ఎస్యూ అవుతుంది. థర్డ్ సెంటెన్స్ లో డిమాండ్ ఆగిపోయింది. డిమాండ్ క్యాన్ బి కోడెడ్ యాజ్ క్యూఆర్. లాస్ట్ సెంటెన్స్ లో మళ్ళీ 2 టర్మ్స్ ఉన్నాయిగా, ఇన్ ఆర్ మార్జిన్. దీన్ని ఎలా కోడ్ చేయొచ్చు అంటే ఎక్సెల్ ఆర్ జేఎన్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడతో కంపారిజన్స్ వరకు అయినాయి. ఇప్పుడు క్వశ్చన్స్ కి వెళ్దాం చూడండి.
ఫస్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, ఇఫ్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ స్మాల్ ఈస్ కోడెడ్ యాజ్ WY, స్మాల్ అనే వర్డ్ కి WY అయినట్లయితే దెన్ హౌ విల్ ప్రిఫర్ స్మాల్ కార్స్ బి కోడెడ్ అన్నారు. ప్రిఫర్ కార్స్ కి LMEG ఉంది. సో LMEG తో పాటు కొత్త టర్మ్ WY, ఈ మూడు ఉన్న ఆప్షన్ ఏదైతే అదే మన ఫైనల్ ఆన్సర్ అవ్వాలండి. ఏ ఆప్షన్ సరిపోతుందంటే థర్డ్ ఆప్షన్ సరిపోతుంది. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఏరియాస్ అన్నారు. ఏరియాస్ కి కోడ్ ఏమి ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. సో సెకండ్ సెంటెన్స్ నుంచి చూస్తే SU ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ అండి. వాట్ డస్ ద కోడ్ JN స్టాండ్ ఫర్ అని ఇచ్చారు. JN కి కోడ్ ఏమి ఇచ్చామని అడుగుతున్నారు. సో JN అనే టర్మ్ ని చెక్ చేస్తే ఇన్ కానీ మార్జిన్ కానీ అవ్వాలి. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అండి. వాట్ విల్ బి ద పాసిబుల్ కోడ్ ఫర్ అర్బన్ ఫుడ్ డిమాండ్ అని ఇచ్చారు. సో అర్బన్ కి ఆల్రెడీ కోడ్ ఇచ్చాము AB అని. సో ఫుడ్ అనే టర్మ్ అడుగుతున్నారు, విచ్ ఇస్ ఎ న్యూ టర్మ్ కదా, వెయిట్ చేద్దాం. డిమాండ్ కి ఆల్రెడీ వీ హ్యావ్ కోడ్ ఇన్ ద థర్డ్ సెంటెన్స్ అండి. AB QR తో పాటు కొత్త టర్మ్ రావాలి. సో AB QR ఎన్ని ఆప్షన్స్ లో ఉన్నాయంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. సో 1, 2 and 4 లో అబ్జర్వ్ చేస్తే MG అనే టర్మ్ కనిపిస్తుంది, అంటే సెకండ్ ఆప్షన్ సరిపోతుంది కదా. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. వాట్ విల్ బి ద కోడ్ ఫర్ హైక్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అన్నారు. సో హైక్ కి CD ఇచ్చాం కదా, ఆప్షన్స్ లో లేనటువంటి వర్డ్ కాబట్టి అదర్ దాన్ దోస్ గివెన్ as ద ఆప్షన్స్ అండి, ఫోర్త్ ఆప్షన్. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ అనదర్ పజిల్. చూడండి ఏమి ఇచ్చారో. సో there are 8 friends who are sitting around a circular square table అని ఇచ్చారు. సో 8 members కి స్క్వేర్ అరేంజ్మెంట్ చేయాలి. సో 8 members కి స్క్వేర్ అరేంజ్మెంట్ సెకండ్ పాసిబిలిటీ వస్తుందేమో తెలియదు కాబట్టి స్పేస్ ఇస్తున్నాం. అయితే 4 members కార్నర్స్ లో ఉంటారు, 4 members మిడిల్స్ లో ఉంటారు. ద వన్ హూ ఆర్ సిట్టింగ్ అట్ ద కార్నర్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్. కార్నర్స్ లో ఉండే వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ ద సెంటర్, అంటే మిడిల్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ద సెంటర్ అండి. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేద్దాము. కార్నర్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ whereas మిడిల్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో ఫస్ట్ పాయింట్ కి రండి ఏమి ఇచ్చారో. సో ఫస్ట్ కండిషన్ కి వెళ్తే V sits second to the right of R whereas R sit at any of the middle of the sides అని ఇచ్చారు. సో కండిషన్ is given that V sits second to the right of R whereas R is sitting at any of the middle of the sides. సో R అనే పర్సన్ మిడిల్ లో తీసుకుంటున్నా, అయితే V ఎలా ఉన్నారట, సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద R అని ఇచ్చారు. R కి సెకండ్ రైట్ లో వచ్చే పర్సన్ V అవ్వాలి, ఇదేగా కండిషన్. సో నెక్స్ట్ పాయింట్ అండి, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ V అండ్ Q అన్నారు. సో V కి Q కి మధ్యలో 2 members ఉండాలి అని కండిషన్ అండి. సో V అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు, Q తీసుకోవడానికి దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఇక్కడ, ఆర్ ఎల్స్ సెకండ్ పాసిబిలిటీ వస్తుందిగా తీసుకుంటున్నాను. బిట్వీన్ V అండ్ Q దెర్ ఆర్ ఓన్లీ 2 persons. నెక్స్ట్ కండిషన్ అండి, ఓన్లీ S ఈజ్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ Q అన్నారు. Q కి ఒక నైబర్ గా S రావాలి అని కండిషన్ ఇచ్చారు. సో ఇక్కడ Q ఉన్నారు, S ని తీసుకోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో చెక్ చేద్దాం. Q ఇక్కడ ఉన్నారు, సో S ని తీసుకోవడానికి అయితే ఈ ప్లేస్ కానీ ఈ ప్లేస్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఒకటే కండిషన్, S ని ఇక్కడ తీసుకోవడం తప్పనిచ్చి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ పాయింట్ లో చూడండి, T సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ S అని ఇచ్చారు. S కి సెకండ్ లెఫ్ట్ లో T రావాలి. S ఇక్కడ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ లో పెట్టడానికి లేదు, అంటే డెఫినెట్ గా Q కి నైబర్ గా S ఇక్కడే రావాలి. S కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ T అవుతారు. S కి సెకండ్ లెఫ్ట్ లో T అనే పర్సన్ వస్తారు. ద నెక్స్ట్ పాయింట్ అండి, T సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ U whereas V is not an immediate neighbor of U అని ఇచ్చారు. సో ఈ 2 places లో U రాకూడదు. సో ఈ 2 places లో U రాకూడదు, అయితే P కి U కి మధ్యలో గ్యాప్ ఒక పర్సన్ ఉండాలి. సో అలాంటి కండిషన్ అప్లై చేయొచ్చేమో చెక్ చేద్దాం. సో ఈ 2 places లో ఉండకూడదు అన్నారు. P అనే పర్సన్ ఎలా ఉంటారు, U కి సెకండ్ లెఫ్ట్ లో, U కి సెకండ్ లెఫ్ట్ లో P. ఈ పాసిబిలిటీ కుదిరింది. మరి ఈ పాసిబిలిటీకి వస్తే P అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ లో వస్తారు, U ఇక్కడ తీసుకుంటే P అనే పర్సన్ కి ప్లేస్ లేదు. సో ఇది ఫెయిల్యూర్ కండిషన్ అండి. సో ఇందులో పర్సన్స్ లో మిగిలిపోయిన 8th పర్సన్ డేటాలో ఎవరున్నారో ఆ పర్సన్ కి ఆ ప్లేస్ ఇద్దాం. W ఆగిపోయారు, సో W కి కార్నర్ ప్లేస్ ఇచ్చేసాం. క్వశ్చన్స్ కి రండి. 4 ఆర్ alike ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. ఆప్షన్స్ లో చెక్ చేస్తే Q అనే పర్సన్ గురించి ఇచ్చారు. సో Q ఎలా ఉన్నారు, కార్నర్స్ లో ఉన్నారు. R అనే పర్సన్ మిడిల్స్ లో ఉన్నారు. T కూడా మిడిల్ లో ఉన్నారు. V అండ్ S కూడా మిడిల్ లో ఉన్నారు. సో ఆన్సర్ Q అవుతుంది, కార్నర్డ్ పర్సన్. హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ W అన్నారు. W కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ Q అవుతారు, ఫోర్త్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ P అన్నారు. P గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. W సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P.
WPకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారా అంటే ఎస్, ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది. ఎనీ ఆఫ్ ద టూ ఆప్షన్స్ లేవు కాబట్టి ఆన్సర్ లోంచి బయటకు వచ్చేయచ్చండి. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ టీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఆర్ అన్నారు. ఆర్ కి రైట్ సైడ్ నుంచి టీ వరకు ఎంతమంది ఉన్నారంటే 3 మెంబర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ సెకండ్ ఆప్షన్ అండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు క్యూ? పొజిషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు క్యూ చెక్ చేస్తే 1 2 3 థర్డ్ టు ద రైట్ అవుతారు. ఏ ఆప్షన్ సరిపోతుంది అంటే, సో పొజిషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు క్యూ 1 2 3 థర్డ్ టు ద రైట్ లేదు అంటే లెఫ్ట్ నుంచి చెక్ చేయండి. 1 2 3 4 5 ఫిఫ్త్ టు ద లెఫ్ట్, ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఉందిగా, ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రిటికల్ పార్ట్ నుంచి ఇచ్చారు చూడండి. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే, due to increased cases of kidnapping in its vicinity, School M has made it compulsory for parents or legal guardians of the students to give a duly signed authority letter to the person picking at the students from school అని ఇచ్చారు. కిడ్నాప్ కేసులు పెరిగిపోవడం వల్ల పేరెంట్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక సైన్ చేసిన లెటర్ ఇస్తే తప్పనిచ్చి పిల్లల్ని అప్పచెప్పరని చెప్పి ఒక లెటర్ చెప్పారండి. Most working parents rely on their domestic help for picking up their children from school who can be easily concerned into forging or misusing the authority letter for monetary gains అని ఇచ్చారు. సో వర్కింగ్ పేరెంట్స్ గురించి ప్రాబ్లమ్స్ ఇష్యూ ఇచ్చారు. దెర్ ఈస్ నో ఫోటోగ్రాఫ్ ఆన్ ద అథారిటీ లెటర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ద పర్సన్ హూ కమ్స్ టు పికప్ ద చైల్డ్ అన్నారు. సో ఫస్ట్ ఒకటే బాగా స్ట్రాంగ్ గా ఉంది. సెకండ్ ఫోటోగ్రాఫ్ గురించి అన్నెసరీ ఇష్యూ కదా, ఫస్ట్ ఒకటే సరిపోతుందండి. అలాంటి ఆప్షన్ చెక్ చేసుకుంటే మనకి ఓన్లీ 1 ఇస్ సఫిషియంట్ అన్నది థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ ఇండివిజువల్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ పెయింటెడ్ అని ఇచ్చారు. సో పెయింటెడ్ కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లో పేర్స్ ని సెర్చ్ చేయమన్నారు. PQRST అండి. ఫస్ట్ పేర్ వచ్చింది P అండ్ T. PQRSTUV, ABCDE. ఇంకో పేరు వచ్చింది A అండ్ E అండి. IJKLM, NOPQTUV. సో మొత్తం మీద ఫార్వర్డ్ నుంచి 2 పేర్స్ వచ్చినాయి. రివర్స్ లో చెక్ చేస్తే D అండ్ E. FGHIJ, TUVW, NOPIJK. మొత్తం మీద ఎన్ని పేర్స్ వచ్చినాయంటే 3 పేర్స్ వచ్చినాయండి. ఇట్ ఈస్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఎస్ ని బేస్ చేసి క్వశ్చన్ ఇచ్చారు. హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని ఇచ్చారు. స్ట్రైట్ లైన్ లో మొత్తం ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు. ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ నార్త్ అని కండిషన్ ఇచ్చారు. ద ఫస్ట్ స్టేట్మెంట్ లో క్యూ స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. సో 1 2 ఇక్కడికి క్యూ అనే పర్సన్ వస్తారు. అండ్ దెన్ ఓన్లీ 1 పర్సన్ స్టాండ్స్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూ కి ఎస్ కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉండాలి. అయితే కండిషన్ ఇస్ గివెన్ దట్ ఎస్ స్టాండ్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్. అంటే డెఫినెట్ గా అటు వెళ్ళకూడదు. ఎస్ అనే పర్సన్ ఇక్కడే ఉండాలి. ఎస్ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్. సో దీని తర్వాత ఇంకెవరు రావడానికి లేదు. సో ఇక్కడ కూడా పర్సన్స్ తెలిసిపోయారు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే వీఆర్ ఏబుల్ టు కౌంట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ కూడా చెక్ చేశాక ఆన్సర్ కన్ఫర్మ్ చేద్దాం. క్యూ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద లైన్ అన్నారు. ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉన్నారు క్యూ అనే పర్సన్. P and M are immediate neighbors of Q. సో ఇలా అయినా తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఇలా అయినా తీసుకోవచ్చుగా. 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. నెక్స్ట్ కండిషన్ లో ఓన్లీ ఏమని ఇచ్చారు, ఓన్లీ 1 పర్సన్ స్టాండ్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. P కి లెఫ్ట్ లో ఒక పర్సనే ఉండాలన్నారు. ఇక్కడ కుదరట్లేదుగా. సో దిస్ ఇస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. P కి లెఫ్ట్ లో ఒక పర్సనే ఉన్నారు అంటే క్యూ మిడిల్ లో ఉండాలి అంటే M కి రైట్ సైడ్ ఎంతమందో చెప్పొచ్చు అనుకుంటగా. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది. అంటే ఆప్షన్ ఎలా తీసుకోవాలి, ఎయిదర్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో హౌ ఫార్ ఇస్ పాయింట్ M ఫ్రమ్ పాయింట్ B అని ఇచ్చారు. సో అది చెక్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ లో పాయింట్ S ఈజ్ 7 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ M అని ఇచ్చారు. సో M అనే పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తే 7 meters సౌత్ కు వెళ్తే వచ్చిన పాయింట్ ఇట్ ఈస్ S అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ T is 4 meters to the east of point S. S నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళాలట, 4 meters ఈస్ట్ కి వెళ్తే you'll get the point T అని ఇచ్చారు. పాయింట్ P is 3 meters to the north of point T. ఎక్కడి నుంచి ఎన్ని మీటర్స్ నార్త్ కి వెళ్ళాలి, 3 meters నార్త్ కి వెళ్తే you'll get the point P అని ఇచ్చారు. పాయింట్ Q is to the west of point P. P నుంచి వెస్ట్ లోకి వెళ్ళాలి. ఎంత వెస్ట్ లో వెళ్ళాలో డిస్టెన్స్ ఇవ్వలేదు. అయితే ఆ పాయింట్ నుంచి B అనే పాయింట్ మాత్రం 4 meters నార్త్ లో ఉంది అని ఇచ్చారు. ఇక్కడ నుంచి క్యూ కి డిస్టెన్స్ ఇవ్వనప్పుడు బి అనే పాయింట్ ని మనం పెట్టడానికి కుదరదు కదా. సో అడిగింది M అండ్ B కి మధ్య డిస్టెన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి అయితే ఆన్సర్ రాదు.
సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం చూడండి. సో సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి. పాయింట్ ఆర్ ఈస్ 4 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ క్యూ అని ఇచ్చారు. సో క్యూ అనే పాయింట్ నుంచి ఆర్ అనే పాయింట్ ఎలా ఉందట, 4 meters వెస్ట్ లో ఉందట. అండ్ దెన్ పాయింట్ బి ఈస్ 4 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ క్యూ. క్యూ దగ్గర నుంచి 4 meters నార్త్ కి వెళ్తే యూ విల్ గెట్ ద పాయింట్ బి అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ ఎక్స్ ఈస్ 4 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ ఆర్. సో ఎక్స్ అనే పాయింట్ ఎలా ఉంది, ఆర్ అనే పాయింట్ నుంచి చూస్తే 4 meters నార్త్ లో ఉంది ద పాయింట్ ఎక్స్. సో లాస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు, పాయింట్ ఎం ఈస్ 6 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఎక్స్. ఇక్కడ నుంచి 6 meters వెళ్తే ఈస్ట్ వైపుకి విల్ గెట్ ద పాయింట్ ఎం అని ఇచ్చారు. క్వశ్చన్ లో అడిగింది హౌ ఫార్ ఇస్ ఎం ఫ్రమ్ బి అని ఇచ్చారు. డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసి చెప్పొచ్చు అనుకుంటా. ఏ స్టేట్మెంట్ హెల్ప్ తో మనకు ఆన్సర్ వస్తుందంటే సెకండ్ స్టేట్మెంట్ హెల్ప్ తో మనకు ఆన్సర్ వస్తుందండి. బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్